ఎంత కిరాతకుడు! సడగా పనిలోంచి తీసి పారేశాడు. విశ్వాసఘాతకుడు. ఏమిటి నాన్నా నీలో నువ్వు మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడుకోవాలి. నా యజమాని, అదే ఆ ఎస్టేట్ ఓనర్ చక్రపాణి, అసలు మనిషే కాడు. 20 సంవత్సరాలుగా ఎద్దులా పని చేస్తున్నా. నిన్న సాయంత్రం మనసు సరిగ్గా లేక స్టీరింగ్ కాస్త తప్పిందమ్మా, ఒక చోట గీసుకుంది. నువ్వు వద్దు పోరానేశాడు. ఓ ఆ మాట అన్నాడా? అదా నీ బాధ అనా? దీనికి ఆ బాధపడుతున్నావు? అవునమ్మా, అతగాడి మీద పగ తీర్చుకుందే నేను వదిలిపెట్టను. అయ్యో ఈ మాత్రాన్ని పగెందుకు? వారు కాదంటే ఇంకో చోట పని చేయొచ్చు. ఈ ఎస్టేట్ లో మరెవరి దగ్గర మా కారు ఉండేది. కారు తోలడం తప్ప నాకు మరో పని తెలియదు. నాకు పగ తీర్చుకోవడమే కదమ్మా ఇక మిగిలింది. సార్, మన అయ్యగారు నేనంతం చేస్తాను. ఆ తర్వాత కళ్యాణ్ గారి విషయం నేను చూసుకుంటాను. అది కాదు లింగప్ప, మన అయ్యగారు చచ్చిన తర్వాత బంధువర్గం ఎవరైనా వచ్చారంటే ఆ వ్యవహారాన్ని మనం ఎలా పరిష్కరించాలని చూస్తున్నాం. ఆ విషయం గురించి మీరు కంగారు పడకండి. ఈ ఎస్టేట్ ఓనర్ బ్రతికి ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలు పాటుపడినా మనకు చిల్లి గవ్వ కూడా దొరకదు. వాడిని చంపి తీరవలసిందే. లింగప్ప పని కానీ. కూలి బతికి జమీందారు బిడ్డ కావాల్సి వచ్చాడా నీకు? అయ్యో అటువంటిదేం లేదయ్యా. కమలా, మావాడే వచ్చి మాట్లాడినా నువ్వు మాట్లాడేవో నిన్ను ఊరి నుంచే వెళ్ళకొడతాను. జాగ్రత్త. నైనా బాబు, చూడు, నీ పెళ్లికి ముహూర్తం పెట్టించాను. నిజమా? మరి పెళ్లి చూపులు ఎప్పుడు? అంతా పెళ్లి పందిట్లో చూసుకోవచ్చు, అంతే. పెళ్లి చూపులు లేకుండా వెళ్ళానన్నా. ఏంటి? నీకు చెప్పకూడదు. నీ గుండు సూది గొడవలన్నీ నాకు తెలుసు. నేను ఫిక్స్ చేసిన పెళ్లి కూతురు సుబ్బారావు గారి అమ్మాయి రాణి. అయ్యో నాన్న, నేను కమల్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. నాకు బాగా నచ్చింది. నోర్మయ్, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. నాకా తరచు గుండె నొప్పి వస్తోంది. హఠాత్తుగా నా ప్రాణాలు పోతే అప్పుడు నీ గతి ఏం కావాలి? నేను 1000 కళ్ళతో చూస్తున్న మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నీ స్థితిగతులు చక్కదిద్దకపోతే అంతా మూకుమ్మడిగా చేరి నేను వీలు పాలు చేస్తా. చూడు, బాగా విను. నీకు వచ్చే మాసం వివాహం. గుండె నొప్పి అయితే నువ్వు మందు వేసుకో. నన్ను ఎందుకు రాణి నెగ్గి పెళ్లి చేసుకోమంటావు? అక్క ఏంట్రా? కొంచెం వీపు రుద్దక్క. నాకు వీలు కాదు. నేను బట్టలు చూస్తున్నాను. లక్ష్మణ్ రుద్దమని పో. నేనెంత దుఃఖంగా వచ్చాను, నువ్వెంత జాలీగా స్నానం చేస్తున్నావు. ఏమిటి కళ్యాణం, ఏదో దుఃఖం గిక్కం అంటున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు? మా నాన్న నా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. చేసుకో. ఏంటి కమల, నా గురించి పట్టించుకోకుండా నువ్వు అలా అంటావు? ఆ రామయ్య గారి కూతురు నేను ఎలా చేసుకుని చెప్పు. కళ్యాణం, మారు మాట్లాడక మీ నాన్న చెప్పినట్టు విను. నేను ఈ వివాహం జరగదని ఎప్పుడో చెప్పానుగా. మీ నాన్న ఒక పెద్ద జమీందారు. ఇంటి కోడలుగా రాణిస్తారా? అందుకా నీ ఆలోచన? మన ఇద్దరం పెళ్లి చేసుకుని పారిపోదా? అవును, ఇంట్లోంచి పారిపోయి నువ్వెలా బ్రతకగలవు? ఇలాంటి మాటలని మాట్లాడుతూ మీ నాన్న చెప్పిన పెళ్ళే చేసుకో. నేను నిన్ను పెళ్ళాను.